సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. పరిషత్ విజ్ఞానము అనే శీర్షికలో శ్రీ ఎంవి లోకనాథన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 61వ ప్రసంగం చేస్తున్నారు. ఈనాటి ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు దానిపై ప్రసంగిస్తారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదాలు. హరి ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, వందనములు. శాంతి పాఠముతో మొదలుతూ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఈశావాస్యోపనిషత్తులోని 9వ మంత్రమును గూర్చి మనము చర్చించుకున్నాము. అంధః తమః ప్రవిశంతి ఏ అవిద్యా ఉపాసతే తతో భూయ యువతే తమో యవు విద్యాయాం రతాః. అంటే 2 విధాలుగా ఉపాసనా కర్మలు ఉన్నాయని తెలియజేశారు. ఎవరైతే అవిద్యను అనగా కర్మలను చేసి ఉపాసిస్తారో వాళ్ళు గాఢాంధకారమైనటువంటి చిమ్మ చీకటిలో ప్రవేశిస్తారు. అనగా నీచ యోనులందు లేదా ఈ యమయాతనకు సంబంధించినటువంటి లోకాలను ప్రవేశిస్తారని తెలియజేశారు. మరి మిథ్యాచారులై మేము విజ్ఞానులము జ్ఞాన సంపన్నులమని బయటకు మాత్రము కనిపిస్తూ యథార్థమైనటువంటి విజ్ఞానము లేకుండా ఉపాసించే వాళ్ళు మొదట కర్మలు చేసి పొందే యమయాతన లోకాల కంటే వాళ్ళు ఇంకా ఎక్కువ కాలము ఆ యమయాతనలకు లోనవుతారు. మరియు వారు నీచ యోనులైనటువంటి శూకరము, పంది లేకపోతే జంతువులు, చేమ చెట్టు, ఇటువంటి జన్మలనంతా కూడా వాళ్ళు ఎత్తవలసింది అని తెలియజేస్తూ కర్మాని చిత్తశుద్ధ్యర్థం, అంటే ఈ కర్మలు చిత్తశుద్ధి కొరకు ఉపదేశించబడినవి కాబట్టి ఫలాపేక్ష రహితంగా ఈశ్వరార్పణ బుద్ధితో ఎవరైతే చేస్తారో, కర్మలు చేసి భగవదార్పణ బుద్ధితో ఎవరైతే ఉంటారో వాళ్ళు జ్ఞానమును సంపాదిస్తారు అని పై మంత్రములో మనము తెలుసుకున్నాము. ఆ విధానములో ఈ సముచ్చయ విధానేచ్చితే కర్మోపాసనలు ఏ విధంగా ఉంటాయి అని ఈ ఈశావాస్యోపనిషత్తులో తెలియజేయబడుతూ ఉన్నది.
తదుపరి 10వ మంత్రములో అన్యదేవాహు విద్యయా అన్యదాహురవిద్యయా ఇది శుశ్రుమధీరాణం ఏన తత్ విచక్షిరే అని మంత్రము. అంటే మేము ధీరులైనటువంటి మహాత్ములను గురించి వాళ్ళు వ్యాఖ్యానించగా మేము ఈ విధంగా విని ఉన్నామని తెలియజేయడమైంది. అంటే శిష్యులు తెలియజేసినట్లుగా మనం అనుకోవచ్చు. అంటే ఈ పదవి భాగాన్ని మనం చూస్తే మనకు బాగా అర్థం కావచ్చుననే ఉద్దేశంతో అన్యత్ ఏవా ఆహుహు విద్యయా అన్యదేవాహుహు విద్యయ అన్యత్ ఏవా ఆహుహు విద్యయ అన్యత్ ఆహుహు అవిద్యయ. అంటే విద్యకు ఒక విధంగా చెప్పారు, వేరే విధంగా అవిద్యను గురించి చెప్పారు. ఇది శుశ్రుమ అంటే మేము విన్న ధీరాణం ఏ నహ విచక్షిరే. సులభమైనటువంటి పదాలు. మనము విద్య ఉపాసన చేయటం వలన కలుగు ఫలము అంటే ఈ విద్య ద్వారా కలిగే ఫలము అన్యత్ అంటే వేరైనది, అంటే అన్ని విధంగా ఉంది. ఇది అని ఆహుహు చెప్పుదురు. అంటే విద్యా ఉపాసన, విద్య అంటే ఇక్కడ జ్ఞానముకు సంబంధించినటువంటి ఉపాసనలు చేయుట వలన కలిగే ఫలము వేరొక విధంగా ఉంటుందని చెప్పారు. అవిద్యయ అంటే కర్మోపాసన, కర్మలు చేయటం ద్వారా కలుగు ఫలము. ఇక్కడేమో జ్ఞానం సంబంధించినటువంటి ఉపాసన, ఇక్కడేమో కర్మలకు సంబంధించినటువంటి ఉపాసన అన్నమాట. కర్మకాండ జ్ఞానకాండ అని చెప్పారు కదా భగవద్గీతలో కూడా. కర్మ భక్తి జ్ఞానకాండలు తెలియజేశారు. అందులో కర్మకాండ మొట్టమొదటి 6 అధ్యాయాలలో చెప్పబడింది. తదుపరి 6 అధ్యాయంలో భక్తి యోగం వరకు భక్తి కాండాన్ని గురించి చెప్పబడింది. తదుపరి జ్ఞానకాండ, జ్ఞానాన్ని గురించి 3వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు జ్ఞానకాండం గురించి చెప్పారు. ఇక్కడ ఏమి అవిద్య చేయుట ద్వారా కలుగు ఫలము వేరు ఇది అని ఆహుహు చెప్పుదురు. నహ మాకు ఎవరు తత్ ఆ రహస్యాన్ని అటువంటి విషయాలను తెలియజేశారో వ్యాఖ్యానించారో ధీరాణం ధీరులైనటువంటి విజ్ఞానులైనటువంటి వేద పండితులైనటువంటి ధీరులు, నిశ్చితమైనటువంటి అభిప్రాయం కలిగిన వారి యొక్క ఉపదేశం వలన ఈ విధంగా శుశ్రుమ వింటిమి, మేము విన్నాము అని ఈ మంత్రం యొక్క భావార్థము. అంటే వేద విధులు, దేవతా సంబంధమైనటువంటి ఉపాసన ద్వారా కలిగే ఫలము అన్యమని, అగ్నిహోత్రాది కర్మలను ఆచరించడం వల్ల కలుగు ఫలము అన్యమని అంటే వేరని, ఈ విధంగా ఈ వేద విజ్ఞాన పండితులైన ధీర మహాపురుషుల ద్వారా మేము విని ఉన్నాము. అంటే ఇక్కడ 2 రకాలైనటువంటి మార్గాలను తెలియజేశారు. విద్యయా దేవలోక విద్యయా
అంటే మనం ఏమనుకున్నాం, విద్య అనేది జ్ఞాన సంబంధమైన. విద్యయామృతమశ్నుతే తపసా కిల్బిషం హంతి విద్యయామృతమశ్నుతే. అంటే తపస్సు వల్ల పాపమంతా నశింపబడుతుంది, విద్య వల్ల అమృతతత్వాన్ని పొందుతారు. అంటే బృహదారణ్యకోపనిషత్తులో ఏమి చెప్పిందంటే విద్య దేవలోకాలను పొందుతారు. కర్మణ పితృలోక. ఇదే శృతి ఈ బృహదారణ్యకోపనిషత్తులో 1:5-16 ఏమి చెప్పినదంటే ఈ కర్మన అంటే కర్మల ద్వారా ఈ పితృలోకాలను పొందుతారు, ఇటువంటి కర్మలు చేస్తే. అంటే విద్యయా తదారోహంతి శతపథ బ్రాహ్మణంలో కూడా ఈ విషయాలన్నీ చెప్పారు. అంటే మనము దైవాన్ని, ఇష్టదైవాన్ని కానీ ఆశ్రయించి సద్గురువు ద్వారా జప తప ధ్యానములను నియమ నిష్ఠలతో చేసినట్లయితే, ఉపాసన ద్వారా ఇటువంటి దేవలోకాలను, కర్మానుష్ఠానం ద్వారా లోకములను పొందుతారు అని భావం. అంటే ఇంకా దీని లోతుగా మనము విచారణ చేస్తే అవిద్య అనగా శంకరాచార్యులు వారు కర్మల యొక్క అనుష్ఠానమని వారి భాష్యములో తెలియజేశారు. అంటే యథార్థముగా అనుష్ఠించితే వేరొక ఫలం తెలియజేయబడింది. అనగా కర్తృత్వాభిమానమును, రాగద్వేషములను, ఫలాకాంక్షను త్యజించి, అంటే నిష్కామముగా, నిష్కామ కర్మ అంటారు. అంటే కోరికలు లేకుండా, కోరికలను త్యజించి, సకామ కర్మలు, నిష్కామ కర్మలు. అంటే సకామంగా చేస్తే దానికి ప్రతిబంధం ఏర్పడుతుంది, నిష్కామంగా చేస్తే అవి శాస్త్ర విహితమైనటువంటి విహిత కర్మలనే మనం చేయాల. అటువంటి నిష్కామంతో ఫలాపేక్ష రహితముగా, అంటే ఫలమును కోరకుండా భగవదార్పణ బుద్ధితో, ఈశ్వరార్పణ బుద్ధితో మనము చేసే కర్మలు, అంటే మన పనులు నిత్య జీవితంలో ఏ పైనైనా చేయండి, అటువంటి పనులను మనము ఈశ్వరార్పణమస్తు, శివార్పణమస్తు, బ్రహ్మార్పణమస్తు, రామార్పణమస్తు, దేవ్యర్పణమస్తు, మీ ఇష్టదైవాలు మన ఇష్టదైవాలకు సమర్పించుకుంటే అప్పుడు కర్మ అని చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్త కలుషీకృత చిత్తానాం సమ్యక్ నభాస. ఈ కలుషితమైనటువంటి చిత్తములో సమ్యక్ జ్ఞానము కలగదు. అంటే ఏ విధంగా మురికి నీటిలో అయితే ప్రతిబింబం స్పష్టంగా కనిపించదో, అస్పష్టంగా కనిపిస్తుందో, ఇంకా మలినం ఎక్కువైతే అసలు ప్రతిబింబమే అక్కడ కనిపించదో, ఆ విధానంగా ఈ చిత్తశుద్ధి కలుషీకృతమైనటువంటి చిత్తములో భాషించదు. కాబట్టి ఈ కర్మల ద్వారా చిత్తశుద్ధిని, అంటే ఈ మలదోషాన్ని నివర్తించుకున్నప్పుడు, దాన్ని దూరీకరించినప్పుడు, తొలగించుకున్నప్పుడు అప్పుడు శుద్ధమైతుంది, మనసు శుద్ధమైతుంది. అందుకని చిత్తశుద్ధి లేని శివ పూజలేలయ అని వేమన గారు చెప్పారు కదా. అంటే చిత్తశుద్ధితో చేసే కర్మలు ఫలితం వేరుగా ఉంటుంది. అట్లే రాగ ద్వేషాది సమస్త దుర్గుణాలను, హింస, చౌర్య, మిథ్యా భాషణాది దురాచారములను, హర్ష శోక వికారములు సర్వదా నశించిపోయి సంసారము నుండి తరించిపోతారని తెలియజేసింది. ఏంటి వికారములు అంటే ఏమిటి? మిథ్యాచారం అంటే ఏమిటి? ఈ జ్ఞానము, నేను అహంకారము, తరువాత లేని దారిని ఊహించుకోవడము, తనలో ఈ
చిత్తశుద్ధి లేకున్నా కానీ నేను జ్ఞానిని, నేను నాకు అనుభవం ఉందని తెలియజేసుకోవడం, అంతా బ్రహ్మని చెబుతూ కర్మలు చేసే విధానం మిథ్యాచారులై ప్రవర్తిస్తే అది పనికిరాదు. సంసారం నుండి వాళ్ళు తరింపజాలరు. కాబట్టి సకామంతో కోరికలతో చేసే కర్మలకు పునర్జన్మ రూప ఫలం ఉందన్నమాట. అంటే ఎప్పుడైతే సకామంగా చేస్తాడో, కోరికలతో చేస్తాడో, దాని యొక్క ప్రతిఫలం వల్ల జన్మలు మాము తిరుగుతూ ఉండాల్సి ఉంది. అంటే ఆ జన్మ దేవలోకంలో, స్వర్గలోకంలో ఉండొచ్చు, అక్కడ అనుభవించవచ్చు, భోగాలు అనుభవించవచ్చు. మళ్ళా ఆ పుణ్యమంతా నశించిన తర్వాత మర్త్యలోకే విశంతి, మానవ లోకానికి రావాల్సి ఉంది. లేదా యాతనా జీవితాన్ని, యాతనా లోకాలను పొందితే అక్కడ ఎంతకాలం శిక్ష ఉందో అయిన తరువాత మరి జన్మ పశుపక్షాదులు గాని, స్థావర జంగమాదులు గాని వారి వారి కర్మానుసారము, ఫలితానుసారము ఈ ఫలం అనేది చెప్పబడింది. మరి ఇంకొకరికి జ్ఞాన విధానములో చేసినటువంటి వారికి జ్ఞాన పథములో ఈ విద్యలను విద్యామృతమశ్రుతి అన్నామే, వీరంతా కూడా ఏమిటి? నిత్యానిత్య వస్తు వివేకముతో ఇది నిత్యమైనది, ఇది సత్యమైనది, ఏది నిత్యమైనది, ఏది అసత్యమైనది అని విచారణ చేస్తాడు. వివేక జ్ఞాని అయి ఉంటాడు. అలాగే ఇహాముత్ర ఫల భోగ విరాగము. ఇహ అంటే ఈ లోకములో, అముత్ర వేరొక లోకంలో కూడా ఫలభోగ విరాగం అంటే ఈ భోగాలు, ఇటువంటి ఫలాలు నాకు కావాలని ఉండదు. విరాగి ఏంటంటే వాటి యందు రాగము లేదు. అందుకనే మనం ఇదివరకు చెప్పుకున్నాము, సాధన చతుష్టయ సంపత్తి ఏమిటి? నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్ర ఫల భోగ విరాగము 2, 3 శమ దమాది షట్క సంపత్తి. శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానం. ఈ విధంగా ఇవి 6 గుణాలు. తదుపరి ముముక్షుత్వం. వీటితో ఎప్పుడైతే ఉంటాడో ఇవన్నీ కూడా ఈ బాహ్యలోకములో ఉన్నటువంటి ఫలాలన్నీ కూడా క్షణభంగురాలు. ఇవి నిత్యమైనటువంటివి కావు, వినాశశీలమైనటువంటివి, అనిత్యములైనటువంటి ఈ స్త్రీ పుత్ర అన్నామే ఏషణాత్రయము. అంటే ధనేషణ, పుత్రేషణ. పుత్రేషణ అంటే దారేషణ, అన్ని ఒకటి చెప్తే అన్నిటినీ మనం గ్రహించాలి. లోకేషణ, ఈ ఏషణాత్రయము, ఈ కోరికలు, ఈ 3 రకాలైనటువంటి కోరికలను, ఈ భోగ సామాగ్రి అనుకోండి, ఇటువంటి వాటిని త్యజించి ఈ సాధన చతుష్టయ సంపన్నుడు వివేకముతో సంపూర్ణమైనటువంటి విరక్తి భావము కలిగి సంయమమును అంటే ఇతనికి నిగ్రహ శక్తి శీలిస్తాడు. అంటే వీటిని శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జిత తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్. అతను నిందాపనిందలకు గాని, మానవమానములకు గాని, శీతోష్ణ సుఖ దుఃఖాలకు గాని, సుఖ సంతోషాలకు గాని, ఈ ద్వంద్వాతీతుడై ద్వంద్వ గుణాలకు, ఇవన్నీ ఏమంటారు? ద్వంద్వాలు. అంటే ఫలితము నిష్ఫలితము, సుఖము దుఃఖము, ఇట్లా వీటిని ద్వంద్వాలు. ఈ పగలు చీకటి, ప్రకాశము చీకటి, ఇటువంటి గుణాలకంతా కూడా అతీతుడై ఉంటాడు. ఎందువల్ల? ఆయన నేను కేవలము
సచ్చిదానంద ఘన పూర్ణ పరిపూర్ణ బ్రహ్మం అనే భావంలో ఉండి అతను పనులు చేస్తా ఉంటాడు ఆ జ్ఞాని. కాబట్టి ఆ జ్ఞానం యొక్క యథార్థ స్వరూపము తెలుసుకుంటాడు, అనుభవంగా ఉంటాడు. వీటికంతా ఈ క్షణభంగురమైనటువంటి క్షణిక సుఖాలకు లాలసుడుగాడు, వాటిని కోరడు, వాటి ఎడలు ఉపేక్షిస్తాడు. తన అంతర్ దృష్టితో ఎప్పుడు ఆ ధ్యానములో మునిగి ఉంటాడు. ఈ జగత్ మిథ్యాభావంతో ఉంటాడు. బ్రహ్మ సత్యం జగన్మిథ్యాభావంతో ఉండి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ విషయాలంతా కూడా క్షణభంగురం అనే, ఇవి శాశ్వతం కాదని ఒక దృఢమైనటువంటి అపరోక్ష భావం, దృఢాపరోక్ష జ్ఞానమును కలిగి వ్యవహరిస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి యథార్థమైనటువంటి జ్ఞాన స్వరూపాన్ని తెలుసుకుంటాడు. కాబట్టి అతను పొందే ఫలము వేరుగా ఉంటుంది, బ్రహ్మజ్ఞానిగా ఉంటుంది అని అందుకనే ఈ భగవద్గీతలో కూడా చెప్పబడింది. అంటే ఇటువంటి విజ్ఞాని పొందే ఫలము వేరొక విధంగా ఉందని మేము ధీర మహాత్ములు, అంటే ఏ వేద విజ్ఞానాన్ని బ్రహ్మనిష్ఠులను వాళ్ళు చెప్పగా విని ఉంటిమి. అంటే ఏమని ఇక్కడ మనకు గోచరిస్తున్నది అంటే, మనకు ఏ విధంగా సూచన చేస్తున్నదంటే, ఇటువంటి ఈ విజ్ఞానం అంతా కూడా, ఈ ఆత్మజ్ఞానం అంతా గురు పరంపర, గురు శిష్య పరంపర ద్వారా ఇది వ్యాపిస్తున్నది, ఇది పొందబడుతున్నది. అంటే గురువు శిష్యుడు అంత్యవాసులు అంటారే, వాళ్ళు చెప్పగా శిష్యులు ఆచరించడము, శిష్యుల్లో ఉన్నటువంటి దోషాలు ఏమన్నా ఉంటే గురువులైనటువంటి ధీరులైనటువంటి విజ్ఞాన మహాత్ములు, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు వాళ్ళను చక్కదిద్దడం అనేది ఇక్కడ జరుగుతా ఉంది. కాబట్టి ఈ కర్మయందు కర్తృత్వాభిమానము అంటే లేకుండా, అంటే నేను చేయుతున్నాను, నేను గొప్ప, నేనే ఇవన్నీ చేశాను అనే భావం లేకుండా, ఇవన్నీ ఇంద్రియాలకు సంబంధించినటువంటి పనులు చేస్తున్నాయి, అవి నిర్వర్తిస్తున్నాయి. నేను కేవలము సాక్షి రూపుణ్ణి, నాకు వీటితో సంబంధం లేదు, వీటితో నాకు ఈ కర్మ ఫలాలు కానీ ఇవి కానీ నాకు అంటవనే ఒక భావంతో, ఉత్కృష్టమైనటువంటి భావంతో ఆయన ఉంటాడనమాట. అందువలన ఈ రాగద్వేషాలు కానీ, తరువాత ఈ వర్ణాశ్రమ స్థితిగతులకు సంబంధించినటువంటి విషయాలు కానీ, వీటన్నిటికీ నిర్లిప్తంగా ఉంటాడు. శాస్త్ర విహిత కర్మలనే శ్రద్ధాపూర్వకంగా సేవాభావంతో ఆచరించుట చేత ఈ దుర్గుణాలు దురాచారాలకంతా కూడా వాటిని నశింపజేసుకొని వికారరహితుడై, వికారాలేమి పొందకుండా సాధకుడు మృత్యుమయ సంసార సాగరము నుండి తరించుతాడు. అంటే ఈ విధంగా ఉంటే తరిస్తారు. కర్మల చేత బంధించబడితే వారు సంసార సాగరములో వాళ్ళు మునుగుతూ తేలుతూ ఆ జనన మరణ దుఃఖ సంసారములో పడి పతితులైపోతారని మనకు ఈ మంత్రము ఉపదేశిస్తున్నది. అంటే చక్కగా ఈ కర్మోపాసనలు ఏ విధంగా చెయ్యాలి, ఏమి జ్ఞాన ఉపాసనా కాండలు ఎట్లా ఉన్నాయి అనే విషయాలను ఈ మంత్రం ద్వారా తెలియజెప్పారు. అంటే మనము తెలుసు, అష్టాదశాధ్యాయములో కూడా మోక్ష సన్యాస యోగములో కూడా ఏమని చెప్పారు? మోక్షము నాకు కావాలనే ఒక కోరికను కూడా నువ్వు సన్యసించు. మోక్ష సన్యాస యోగం, దాన్ని కూడా
నువ్వు అనుకోకూడదు. అంటే నాకు మోక్షం కావాలనే యొక్క కోరికను కూడా వదిలిపెట్టమన్నారు. అందులో 49 శ్లోకము నుంచి 55 శ్లోకం వరకు కూడా ఇటువంటి విషయాలనే చెప్పారు. అంటే ఈ మంత్రమును లో ఉన్నటువంటి విషయాలనే జ్ఞానకాండకు సంబంధించినటువంటి విషయాలనే అక్కడ చెప్పారు. ఏమని చెప్పారు? అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. అసక్త బుద్ధి సర్వత్ర. ఈయన బుద్ధి ఎట్లా ఉంటుంది? అసక్తం, సంగరహితుడు, ఆసక్తి, అసక్త బుద్ధి. ఆ బుద్ధిలో అతను విగత స్పృహ, జితాత్మ, అన్ని ఇంద్రియాలంతా ఈ జయించి ఉంటాడు. విగత స్పృహ, ఈ స్పృహ నుంచి ఈ కర్మ ఫలాలను గురించి వీటింత స్పృహ లేకుండా, అంటే చూస్తూ ఉన్నప్పటికి కూడా వాటిని అవి మామూలుగా మన కళలో ఏ విధంగా చూస్తామో అట్లా ఈ కర్మలు ఈ జరిగే విధానములంతా కూడా నేను కాదు చేసేది, ఈ ఇంద్రియాలు చేస్తున్నాయి, వాటి పనులు అవి నిర్వర్తిస్తున్నాయనే భావంతో ఉంటుంది. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ, సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా. ఓ కౌంతేయ, నేను జ్ఞానములో నిష్ఠ కలిగినటువంటి వాడు సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ, అతడు నిష్ఠ కలిగి ఎవరైతే చేస్తారో ఆ బ్రహ్మను ఆప్నోతి పొందుతారు. ఎట్లా ఏ విధానంలో పొందుతారు అక్కడ చెప్పారు. మనము విశుద్ధమైనటువంటి బుద్ధ్యా విశుద్ధ్యయా యుక్తో, ఈ బుద్ధిని విశుద్ధం చేసుకోవాలి. మనసును ఆ మలినమైనటువంటి మనసులో సమ్యక్ జ్ఞానము భాషించదని తెలియజేసామే. అంటే ఇది బుద్ధి. బుద్ధి అంటే ఏమిటి, మనసు అంటే ఏమిటి, చిత్తం అంటే ఏమిటి అనే తేడాలు కూడా మనము తెలుసుకోవాలి. అంటే వేదాంత విచారణ కాబట్టి, ఉపనిషత్ విచారణ ఈ బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశించుతున్నది కాబట్టి మనము ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా చక్కగా ప్రస్ఫుటముగా క్రిస్టల్ క్లియర్ అంటారే ఆ విధంగా మనము ప్రతి విషయాన్ని అక్షరాన్ని కూడా మనము ఆపోసన పెట్టి దాని యొక్క అర్థాలను అన్ని మనం తెలుసుకోవాలి. మనసు మనకు తెలుసు ఎక్కడుంది, ఇదంతా శరీరం అంతా వ్యాపించిందని అంటారు. ఎక్కడో లేదు, నీలోనే ఉంది. మనసు ఎక్కడికో పోతుంది వస్తుంది అంటారు. ఎక్కడికైనా బయటికి పోతుందా? బయటికి పోయి మళ్ళా వచ్చి నీ శరీరంలో లేదు. ఈ మనసులోనే లోపలనే అది అన్ని రకాలైనటువంటి భావనలను అనుభూతి చెందుతున్నది, అది మనకు తెలుసు. అంతేగాని ఇప్పుడు అది నా మనసు బయటికి పోయింది, ఆ షాపు లేకపోయింది, అక్కడి నుంచి పోయి వాళ్ళు మళ్ళా ఎవరు అడ్డగించినారు, అది రాలేదు, ఆలస్యమైంది అనుకుంటావా? లేదు. ఇదంతా ఈ వృత్తి అంటే సంకల్పము వికల్పము. ఈ సంకల్ప వికల్పాలు చేసేదే ఈ యొక్క మనసు యొక్క నైజము. అంటే ఒకదాన్ని సంకల్పిస్తుంది, ఇది కావాలనుకుంటే మళ్ళా ఇంకొక దాని అది వికల్పం అవుతుంది, ఇంకొక దాని మీదకి పోతాం. ఇట్లా సంకల్ప వికల్ప అయినటువంటి పనులు దీని యొక్క విధులు ఈ మనసు చేసేటి. మనము ఇంకా చాలా విషయాలు ఇది వరకు తెలుసుకున్నాం. అంటే ఇక్కడ మనం బుద్ధి అని చెప్పారు కాబట్టి మనం మనసును చెప్పుకుంటే ఇక్కడ మా బుద్ధిని గురించి చెప్పాలంటే మనసును గురించి ఒక మాట చెప్పుకుంటేనే నిశ్చయాత్మకం బుద్ధి. అంటే ఈ మనసులోనే చింతించేది చిత్తం అని అంటారు. అంటే దాన్ని తచ్చింతనం, తత్కథనం, అన్యోన్యం తత్ప్రబోధనం. అంటే అదే విషయాన్ని ఒక విషయాన్ని చింతిస్తూ మాటికి
ఒళ్ళు వేస్తూ చింతిస్తా చింతన చేస్తూ విచారణ చేసేది చిత్తము. ఇప్పుడు ఇంకేమిటి? బుద్ధి అనేది ఏంటి? నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి. ఈ పని చేస్తామా వద్దా? దొంగతనము చేస్తామా వద్దా? ఈ మనసు చెప్తా ఉంటుంది. ఏమని? ఒక మనసు ఏం చెప్తుంది? మలినమైనటువంటి మనసు దొంగతనము చేస్తాము, మనకు ధనం వస్తుంది, కష్టం లేకుండానే మనం ఎంతో గొప్ప వాళ్ళు అయిపోవచ్చు, మనకు డబ్బులు ధనధాన్యాలు చేకూరుతుంది, దొంగతనం చేస్తాము, ఇప్పుడు ఎవరు లేరు, తాళం వేసిపోయినారు, చుట్టుపక్కల ఎవరు కూడా చూడలేదని ఒక మనసు చెప్తుంది. ఇంకొక మనసు ఏం చెప్తుందంటే ఈ బుద్ధి ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇది చేస్తే పాపం వస్తుంది, పరుల సొమ్ము మనము పాపంగా చూడాలి అని ఈ బుద్ధి అనేది ఉంది. ఈ బుద్ధి మనసుకు చెప్తుంది. అంటే నిశ్చయం. ఇది ఆఖరికి ఏం చేస్తుంది? ఈ బుద్ధి నిర్ణయిస్తుంది. అంటే ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు. అంటే ఈ బుద్ధి నిశ్చయాత్మకమైనది. ఈ పని చెయ్యి, ఆ పని చేయొద్దు, ఇతరులను పీడించవద్దు, ఇతరులకు సహాయం చెయ్యి అని ఒక బుద్ధి, సద్బుద్ధి అంటారే, అలా చెప్తుంది. ఈ దుష్ట బుద్ధి ఉందే, ఈ దుష్ట కార్యాలు అంటే ఈ మనసు, ఈ బుద్ధి చెప్పిన మనసు చేస్తామా వద్దా మనసుకు కూడా తెలుస్తా ఉంటుంది. ఇది చెప్పినప్పుడు ఇది మంచిది, ఇది చెడ్డది. కానీ మనసు ఏం చేస్తుందంటే వాసన, పూర్వ వాసన వల్ల, పూర్వ జన్మ సంస్కారం వల్ల, ఆ వాసన ప్రభావం వల్ల చేస్తాం వద్దని, ఏది ఎక్కువగా ఉంటే, సంస్కారం ఉంటే దాన్ని దొంగతనం చేస్తుంది. దొంగతనం చేసే పూర్వ సంస్కారం ఉంటే దొంగతనానికి చేస్తుంది. దాని వైపు మొగ్గు చేస్తుంది. అది ఒకవైపు చెప్తున్నా కానీ కాదు, ఇప్పుడు మారాలా, అట్లా ఇట్లా అన్నప్పుడు అది చేయదు. కాబట్టి ఈ బుద్ధిని విశుద్ధంగా చేసుకో. అట్టే వివిక్త సేవి లఘ్వాసి యథవాక్కాయ మానస ధ్యాన యోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత. అంటే వివిక్త సేవి అంటే ఆయన వివిక్త స్థలంలో, ఏకాంత స్థలంలో కానీ, భోజనం చేసే విధానంలో కానీ ఆయన వాక్కును మనస్సును అంతా నిగ్రహించుకొని ధ్యాన యోగములో నిత్యం వైరాగ్యంగా ఉంటాడు. అటువంటి వారికి ఇటువంటి జ్ఞానం లభిస్తుందని మనకు ఈ ఉపనిషత్తు తెలియజేస్తున్నది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. హరి ఓం తత్సత్. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఉపనిషద్ విజ్ఞానం ధారావాహిక ప్రసంగంలో ప్రసంగించిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదం.